వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పాలన. ఈ దేశ ప్రజలు ఆదరించి జై జవాన్ జై కిసాన్ నినాదాలు. ఈ నినాదాల ద్వారా ఈ దేశ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టుబడి పనిచేయాలో, రైతు శ్రేయస్సు, వ్యవసాయ రంగం ఎంత కీలకమైందో, స్వాతంత్ర ఫలాలు అందుకోవడం అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి అని ఆ స్ఫూర్తి యొక్క లక్ష్యం. ఈ నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ సందర్భంగా జరుగుతున్న 79వ స్వాతంత్ర వేడుకల సమయంలో జై కిసాన్లు వై యూరియా అని రోడ్ల మీద వచ్చి చెప్పులు లైన్లో పెట్టి ఒక బస్తా యూరియా కోసం పాటలు పడుతున్నారు. ఆధార్ కార్డులు తీసుకొని వెళ్లి రోజుల తరబడి లైన్లో ఉండే భార్యాభర్తలు కలిసి ఒకటే బస్తా యూరియా ఇస్తున్నారు. ఈ యూరియా అనేది వారు మరో చోట అమ్ముకునేది కాదు, బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15,000 రైతు భరోసా నమ్మి ఓట్లేసినందుకు రైతుల ఆశలు అడియాసలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉన్నది. యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్రం కూరుకుపోయింది.